welcome back to my YouTube channel, Okay Lahari. సో గైస్ నేను ఒక అమేజింగ్ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఎందుకంటే మా లిష్యూ అసలు ఈ మధ్యన వాడికి క్రయాన్స్ వస్తే చాలు నేల మీద గీసేస్తున్నాడు. లక్కీలీ నేల మీద గీస్తున్నాడు, గోడల మీద గీయట్లేదు. బతికిపోయాము. ఎందుకంటే మంచి మంచి కలర్స్ డిజైన్స్ అన్ని కూడా పుసక్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ దీనికి కవర్ ఉంటే కవర్ని కూడా ఇక్కడ మధ్య తీసాడు. ఇలాంటి పనులన్నీ కూడా చేస్తున్నాడు. సో చేతిలో ఆడడానికి అన్ని బొమ్మలు ఇస్తాం కదా, దాంతోపాటు పెన్నులు ఉన్నా, పెన్సిల్స్ ఉన్నా, క్రయాన్స్ ఉన్నా దాన్ని బరా గీకేస్తాడు అనమాట. అలా నేల మీద కూడా చాలా గీకాడు. ఇవి కాకుండా చాలానే అవుతున్నాయండి వాటితో పాటు. సో ఇవే కాకుండా మామూలుగా ఇంట్లో కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. అదేంటంటే ఇదిగో ఎగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్ అనమాట. దీన్ని మనం మల్టీపర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనం కిచెన్లో టైల్స్, సింక్ అండ్ వాల్స్ మీద టైల్స్, ఫ్లోర్ మీద మార్బుల్ అది క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం బాత్రూమ్స్లో టైల్స్ క్లీన్ చేయడానికి అండ్ సింక్ క్లీన్ చేయడానికి అండ్ ఆల్సో మన రూమ్స్లో కార్నర్స్ క్లీన్ చేయడానికి అండ్ యూనో ఎక్కడెక్కడైనా కార్నర్స్ ఉంటే దానికి కూడా క్లీన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. వార్డ్రోబ్స్లో మిర్రర్, కార్ మీద అండ్ ఆల్సో కార్ మీద గ్లాసెస్ ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు తీసుకున్నది మాత్రం మా లిష్యూ గడు ఫుల్ గా గీకేస్తున్నాడు కదా, అవన్నీ క్లీన్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఈ ఒక్కదాంతో ఎలా క్లీన్ చేయొచ్చు అన్న డౌట్ రావచ్చు. సో దీనికి ఒక మల్టిపుల్ అటాచ్మెంట్స్ అన్ని వచ్చాయన్నమాట. సో ఆ అటాచ్మెంట్స్ తో మనం ఎక్కడెక్కడైతే క్లీన్ చేయాలనుకున్నామో దాన్ని చాలా స్మూత్ గా ఈజీగా కూడా క్లీన్ చేసేయచ్చు. సో దీనికైతే ఇది పవర్ బటన్ అనమాట. ఇది ఇలా ఆన్ చేస్తే ఇలా రొటేట్ అయిపోతూ ఉంటుంది. సో అటాచ్మెంట్స్ అన్ని ఆన్ పెట్టాలి. అండ్ ఇదైతే మనకి పవర్ అనమాట. ఇప్పటికైతే 3 పాయింట్స్ ఉంది. ఆఫ్ చేసేద్దాం. సో ఇదిగో ఇక్కడైతే ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. సో ఈజీగా మనం ఛార్జింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇంట్లో మనకి వారంటీ కార్డ్ అండ్ ఆల్సో మాన్యువల్ కూడా ఇచ్చేసారు. ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా చాలా క్లియర్ గా ఉందన్నమాట. అండ్ ఆల్ ద అటాచ్మెంట్స్ ఎలా యూస్ చేయాలి ఏంటి అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి స్మాల్ బ్రష్ అనమాట. మన కిచెన్ లో సింక్ క్లీనింగ్, లేకపోతే హాల్లో వాష్ బేసిన్ క్లీనింగ్, బాత్రూమ్ లో వాష్ బేసిన్ క్లీనింగ్ కి అలాంటి వాటికి యూజ్ అవుతుంది అనమాట ఇది. సో దీన్ని అటాచ్ చేయడం కూడా చాలా ఈజీ. సో ఇక్కడ ఫిక్స్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంది. సో దీంతో ఇలా ఫిక్స్ చేసేయడమే. ఓకే, ఇదైతే ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇంకా పవర్ ఆన్ చేసేస్తాం. సో దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్ అనమాట. సో ఈజీగా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి టిప్ బ్రష్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఫ్లోర్ కార్నర్స్లో, రూమ్ కార్నర్స్లో, వార్డ్రోబ్ కార్నర్స్ని క్లీన్ చేయడానికి అయితే హెల్ప్ అయిపోతుంది. సో ఇదైతే బిగ్ బ్రష్ అనమాట. అన్నిటికన్నా పెద్దగా ఉన్నది ఇదే. అండ్ దీంతో మనం మన బాత్రూమ్ క్లీనింగ్ టైల్స్ కానీ, లేకపోతే మన ఫ్లోర్ టైల్స్ కానీ, సో ఇలా టైల్స్ క్లీనింగ్కి దానికి హెల్ప్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫిక్స్ చేయడానికి కూడా అటాచ్మెంట్ అనేది కూడా కరెక్ట్గా ఉంది. సో మనకి బ్రష్ హెడ్ హోల్డర్ కూడా వచ్చేసింది. సో దీంతో మనం ఈ బ్రషెస్ అన్నీ కూడా మనం ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈజీ టు క్లీన్. సో ఇవన్నీ స్టిక్ చేసుకోవడానికి మనకి హెడ్ హోల్డర్ కూడా వచ్చేసింది. సో ఇది వచ్చేసి క్లాత్ బ్రష్. సో మనం జస్ట్ ఇన్ కేస్ ఏదైనా క్లీనింగ్ అది చేసిన తర్వాత స్మూత్ గా ఉండడం కోసం మళ్ళీ 1 more time దీంతో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదైతే స్మూత్ గా కూడా ఉంది కాబట్టి మనకి కార్ మీద, గ్లాస్ మీద, లేకపోతే కార్ అవుట్ సైడ్ బాడీ మీద అది కూడా క్లీన్ చేయడానికి మనకి ఇది హెల్ప్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైబర్ బ్రష్ అనమాట. సో ఇదైతే కిచెన్ సింక్ కానీ, ఆయిలీ సర్ఫేస్ ఉన్నా కానీ, కిచెన్ ప్లాట్ఫామ్ ని క్లీన్ చేయడానికి దానికి హెల్ప్ అవుతుంది. స్క్రబ్ ఉంది కదా, సో ఈజీగా ఎలాంటి గట్టిగా ఉన్నది కూడా ఈజీగా స్క్రబ్ చేసి తీసేస్తుంది. దీన్ని వన్స్ యూజ్ చేసేసిన తర్వాత జస్ట్ ఇలా రిమూవ్ చేసేసి వాష్ చేసేసి డ్రై చేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసేసుకోవచ్చు. సో దీంతో పాటు మనకి ఒక స్పాంజ్ బ్రష్ అండ్ ఆల్సో ఇమిటేషన్ వూల్ బ్రష్ అనేది వచ్చింది. ఏదైనా డెలికేట్ సర్ఫేసెస్ మనం క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు సో దీన్ని యూజ్ చేసి మనం హ్యాపీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదిగో డివైస్ ని చార్జ్ చేయడానికి మనకి ఇలాగా కేబుల్ కూడా ఇచ్చేసారు. సో ఈజీగా ఛార్జింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఈ అటాచ్మెంట్స్ అన్నిటితో పాటు ఇలాగా టెలిస్కోపిక్ రాడ్ వచ్చిందనమాట. సో దీంతో మనం ఏదైనా ఫ్యాన్ దగ్గర క్లీన్ చేయాలన్నా, లేకపోతే ఏసీ దగ్గర క్లీన్ చేయాలన్నా సో అలాగా అటాచ్మెంట్స్ అన్ని ఫిక్స్ చేసుకుని చేసుకోవచ్చు. అండ్ మనం హైట్ లేకపోయినా కూడా ఇలా పొడుగ్గా ఉంటుంది కాబట్టి రాడ్, సో దీంతో మనకి హ్యాపీగా క్లీనింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో దీన్ని కూడా ఇలా కనెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉందన్నమాట. సో దట్ అది మనకి టైట్గా ఫిక్స్ అయ్యి కూర్చుంటుంది. అండ్ దీన్ని ఇప్పుడు మనం అటాచ్ చేసేసుకుందాం. సో ఇంకా కార్నర్స్ క్లీన్ చేయడం కోసం ఇదిగో ఈ బ్రష్ కూడా తీసేసుకుంటున్నాను. ఎస్, ఆల్ సెట్. ఆల్సో మనకి వాల్ హోల్డర్ కూడా వచ్చేసింది. సో ఆ టెలిస్కోపిక్ రాడ్ ని ఇక్కడ ఫిక్స్ చేసేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే వాల్ కి పెట్టేసుకోవచ్చు మనం. సో నాకైతే ఈ ప్రోడక్ట్ హెల్ప్ అయింది కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇన్ కేస్ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ ని షాప్ చేసేసుకోండి. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. క్లిక్ చేసి షాప్ చేసేసుకోండి. సో యా, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్ గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జిగండిని ఠంగమని కొట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బై బై.